వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టినాం. ఈ అనాలిసిస్కి గొట్టిపాటి వర్సెస్ కరణం అనేసి ఒక టైటిల్ పెట్టాం. అద్దంకిలో కొత్త ఈక్వేషన్ తెర మీదకి రాబోతుందని కూడా పెట్టున్నాం. మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా చాలా కూల్గా ఉంది అద్దంకిలో వాతావరణ పరిణామం, రాజకీయ వాతావరణం. కానీ ఈరోజు చూసినట్లయితే మరొకసారి అద్దంకిలో ఊహించని రాజకీయ పరిణామాలు తెర మీదకి రాబోతున్నాయని కూడా చెప్తున్నారు కొంతమంది. నిజానికి చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే అద్దంకి కాన్స్టిట్యున్సీకి ఎక్కువ రాజకీయ చైతన్యం ఉంటుంది. ఒకప్పుడు కర్ణం కానీ, ఆ తర్వాత గొట్టిపాటి ఫ్యామిలీ కానీ అప్రతిహతంగా అక్కడ చక్రం తిప్పిన చరిత్ర ఉంది వాళ్ళకి. అలాంటి అద్దంకి కాన్స్టిట్యున్సీ మరోసారి అక్కడ ఒక హీట్ పొలిటికల్ క్లైమేట్కి వేదిక అవుతుందా అనేది అక్కడ లోకల్గా వినిపిస్తున్న చర్చ. అంతేకాదు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కూడా ఈ అంశం చాలా సీరియస్గా చర్చించాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్థాయిలో చర్చ ఎందుకు జరుగుతుంది అంటే కర్ణం బలరాం మరోసారి అద్దంకి మీద ఫోకస్ పెడుతున్నారు అనేది. ఎందుకు ఫోకస్ పెడుతున్నారు అంటే తన కొడుకు కర్ణం వెంకటేష్ కోసమే ఫోకస్ పెడుతున్నారు అనేది మరొక చర్చ. అయితే ఈ ఈక్వేషన్ ఫోకస్ పెట్టేటప్పుడు అద్దంకిలో అక్కడ ఆల్రెడీ పాతుకుపోయినారు గొట్టిపాటి రవి, ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. అలాంటి గొట్టిపాటి రవి చేతిలో ఓడిపోయిన చరిత్ర కూడా కర్ణం ఫ్యామిలీకి ఉంది. అద్దంకి మీద ఎందుకు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అద్దంకిని ఒక దశలో వదిలేసిన వాళ్ళు మరోసారి అద్దంకి మీద ఎందుకు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అది కూడా తన కొడుకు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఫెయిల్ అయిన పరిస్థితుల్లో మరోసారి కర్ణం బలరాం తన కొడుకు భవిష్యత్తుని అద్దంకిలోనే ఎందుకు తేల్చుకోవాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా నిజంగానే ఒక ఆసక్తిని కలిగించే ప్రశ్నలు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అద్దంకి కాన్స్టిట్యున్సీ అంతకుముందు కంటే కర్ణం బలరాము చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడు అయినా, బట్ అనేక అవకాశాలు తనకు వచ్చినా కరెక్ట్ టైంలో పార్టీలు మారి తనకు పదవులకు మాత్రం రాకుండా చేసుకున్నారు ఆయన. అది ఆయన మీద ఉన్న ఒక అపప్రద ఎప్పటి నుంచో జిల్లాలో కూడా. సో నిజానికి అయినట్టే చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడు అంటే ఈ పార్టీకి ఎన్నో పదవులు అయి ఉండాలి, కనీసం మంత్రి పదవి కూడా దక్కని పరిస్థితిని తెచ్చుకున్నారు ఆయన. అది ఆయన సెల్ఫ్ గోలే అనుకోవచ్చు. దాన్ని అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే కర్ణం బలరాంకి ఫ్యాక్షన్ హిస్టరీ ఉందా, ఇంకోటి ఉందా అనేది అప్పటి జనరేషన్ నుంచి ఇప్పటి జనరేషన్ వరకు అందరికీ తెలుసు. దాన్ని ప్రత్యేకంగా మనం హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వేరే గొట్టిపాటి ఫ్యామిలీ ఎప్పుడైతే సీరియస్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందో, దట్టు గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి గొట్టిపాటి రవి అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అద్దంకిలో, అప్పటి నుంచి కూడా కర్ణం హవాకు చెక్ పడుతూ వచ్చింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. వాళ్ళ ఫ్యామిలీల మధ్య ఉన్న వైరము ఆ తర్వాత అది రాజకీయ వైరంగా మారింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే పర్టికులర్లీ మనం చూసుకుంటే గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు ఆల్రెడీ కర్ణం బలరాం టీడీపీలో ఉన్నారు కాబట్టి గొట్టిపాటి రవి కాంగ్రెస్ నుంచి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. చూసినట్లయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచే గొట్టిపాటి రవి పోటీ చేశారు. బట్ ఆ రోజు కర్ణం వెంకటేష్ మనం చూసినట్లయితే టీడీపీ నుంచి అద్దంకి నుంచి బరిలో దిగారు. కర్ణం వెంకటేష్ను ఓడించి మరీ గొట్టిపాటి రవి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. నిజానికి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వేవ్ ఉంది, కానీ అద్దంకిలో మాత్రం గొట్టిపాటి రవి మాత్రమే గెలిచారు. అందుకు ఒక కారణం ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ ఇండివిజువల్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అందరికన్నా ముందుగా వినిపించే పేరు గొట్టిపాటి రవిదే. ఏదైతే ప్రకాశం జిల్లాలో తనకు వ్యక్తిగత చరిష్మా అనేది ఎప్పుడు కూడా ఆయన కంటిన్యూ అవుతూనే వస్తుంది ఆ కాన్స్టిట్యున్సీలో. అక్కడి నుంచి మనం చూస్తే దెన్ గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు 23 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే పార్టీ మారే ప్రయత్నం చేశారో, జగన్మోహన్ రెడ్డి సవాల్ విసరడం, టీడీపీ ప్రభుత్వాన్ని పడగొడతానని, ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రయత్నం చేయడం, వాళ్ళతో పాటు గొట్టిపాటి రవి కూడా ఆ రోజు టీడీపీ జెండా కప్పుకున్నారు. బట్ గొట్టిపాటి రవిని చాలా సీరియస్గా వ్యతిరేకించారు కర్ణం బలరాం. అసలు రవిని పార్టీలోకి తీసుకుంటే నేను ఒప్పుకోను అంటూ కూడా పార్టీ అధికారంలో ఉన్న అడ్డం తిరిగారు. బట్ చంద్రబాబు నాయుడు ఆయన కన్విన్స్ చేసి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక ప్రయోగం చేశారు. ఎక్కడైతే ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ కలిపే ప్రయత్నం. లైక్ మనం తీసుకుంటే పరిటాల ఫ్యామిలీని, అదేవిధంగా చూస్తే దివాకర్ జేసీ ఫ్యామిలీని, అదేవిధంగా రామ్ సుబ్బారెడ్డిని, ఆదినారాయణ రెడ్డిని, ఇలా అనేక మందిని ఎక్స్పెరిమెంట్లు చేశారు. కోట్ల ఫ్యామిలీని కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇలా అనేక రకాలుగా చేసిన అది ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు, అది తర్వాత సంగతి. కానీ బట్ అలా కర్ణం బలరాంని కన్విన్స్ చేసి మరీ గొట్టిపాటి రవిని పార్టీలోకి తీసుకున్నారు. దెన్ 2019 ఎలక్షన్స్ తెర మీదకి వచ్చాయి. 2019లో మళ్ళీ ఆయన్ని పార్టీలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ట్రై చేశారు. బట్ ఆ రోజు గొట్టిపాటి రవి సస్మేరా అన్నారు. కానీ గొట్టిపాటి రవికి ఉన్న చరిష్మాతో చంద్రబాబు నాయుడు కూడా ఆయన వైపే మొగ్గు చూపారు. అలిగారు కూడా కర్ణం బలరాం మధ్యలో. అయితే లాస్ట్ మినిట్లో అక్కడ అనుకోని ఈక్వేషన్ చీరాల్లో తెర మీదకి వచ్చింది. అప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళున్నారు. అక్కడ ఖాళీ అయింది, నెగెట్గా ఉంది పొజిషన్. సో కర్ణం బలరాంని కన్విన్స్ చేసి మరి ఆయన చీరాలకు పంపించారు. అన్ని రకాలుగా ఆయనకి ఆర్థికంగా అండదండలు ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసి మరి ఆయన చీరాలకు పంపించారు. దెన్ ఆ ఎన్నికల్లో కర్ణం బలరాం గెలిచారు, ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయారు. బట్ ఓడిపోయిన పరిణామాల్లో కూడా అక్కడ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి ఆమంచి కృష్ణమోహన్ దెబ్బకు కర్ణం బలరాం దాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి హఠాత్తుగా వైఎస్ఆర్సీపీలోకి ప్లేట్ మార్చేశారు. బాలినేని సమక్షంలో, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.
దట్టు ఆయనకు మంత్రి పదవిని హామీ వచ్చిందనే ప్రచారం జరిగింది. కానీ రామంచి వర్సెస్ కర్ణం బలరాం అనే ఈక్వేషన్స్ చాలాసార్లు తెర మీదకి వచ్చాయి. బట్ గొట్టిపాటి రవి విషయంలో వైఎస్ఆర్సీపీ ఎంతో ప్రెజర్ ఇచ్చింది. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆయన మైండ్స్తో సహా ఆయన బిజినెస్లను ఇబ్బంది పెట్టింది. దాదాపు 150 కేసులు కూడా ఆయన మీద పెట్టిన పరిస్థితి. అయినా సరే ఎంత ప్రెజర్ ఇచ్చినా గొట్టిపాటి రవి ఆ పార్టీని విడిచి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. అందుకే దాన్ని అక్కడి నుంచి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక దశలో తన కొడుకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కర్ణం బలరాం పాపం ఫైట్ చేశారు. ఒక దశలో చూస్తే కర్ణం బలరాం వద్దని బాచిని కృష్ణ చైతన్యాన్ని కూడా అద్దెంకిలో ఇన్ఛార్జిగా పెట్టారు. వీళ్ళందరినీ పీకేసి ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తిని సుబ్బారెడ్డి ప్రమోట్ చేశారని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెడతాం జరిగింది. ఈరోజు అసలు ఓడిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడున్నారో కూడా కనిపించట్లేదు. తాను రాజకీయాల నుంచి సైలెంట్ అవుతాను, తన కొడుకు వెంకటేష్కి టికెట్ ఇవ్వాలని కర్ణం బలరాం కోరడం జరిగింది. దెన్ అక్కడి నుంచి చీరాల నుంచి వెంకటేష్కి టికెట్ ఇచ్చారు, టీడీపీ నుంచి కొండయ్యకి టికెట్ ఇచ్చారు. దెన్ ఇక్కడ నుంచి చూసినట్టయితే ఆమంచి కృష్ణమోహన్ పర్చూరుకు పంపించినా వెళ్లకుండా పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్తో కలిసిన వాళ్ళతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆల్మోస్ట్ ఆయనకి 40,000 ఓట్లు వచ్చినాయి. సో ఆ క్రమంలోనే ఓట్ల చీలిక జరిగింది. కూటమి వేవ్ ఉంది, కొండయ్య గెలిచారు, కర్ణం వెంకటేష్ ఓడిపోయారు. బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆయన పార్టీలోకి తీసుకొస్తే అలాంటి బాలినేని శ్రీనివాస్ జనసేనలోకి వెళ్ళిపోయారు. సో కర్ణం బలరాంకి అక్కడ గ్రౌండ్ మొత్తం కూడా చాలా ఖాళీగా కనిపిస్తుంది ప్రకాశం జిల్లాలో. ఆయన వెంట ఉన్న పోతులు సునీత లాంటి వాళ్ళు కూడా పార్టీ నుంచి రిజైన్ చేసి కామ్గా ఉండిపోయారు, ఎటు వెళ్ళే అవకాశం లేక. ఇటు బాలినేని జనసేనలోకి వెళ్ళిపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కర్ణం బలరాం రాజకీయ భవిష్యత్తుకి ఇంకా ఫుల్ స్టాప్ పడ్డట్లే అన్న ప్రచారం ఉంది. అందుకే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ ఇక ఎన్నికలకి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. సో తను ఆల్మోస్ట్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటూ తన కొడుకు వెంకటేష్ని అద్దెంకి టికెట్ ఇప్పివ్వాలని కూడా ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఇప్పటి నుంచే అద్దెంకిలో కర్ణం వెంకటేష్ని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించాలని కూడా ఆయన ట్రై చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఒక ఎష్యూరెన్స్ అయితే ఇవ్వలేదు ఆ ఫ్యామిలీకి. గతంలో కూడా రవి చేతిలో ఓడిపోయిన హిస్టరీ ఉంది 2014లో వెంకటేష్కి. మరోవైపు చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి కూడా ఓడిపోయారు ఆయన. ఎలాగైనా థర్డ్ టైం తన కొడుకు అద్దెంకి నుంచి పోటీ చేయాలి, రవికి గట్టి పోటీ ఇవ్వాలని కూడా ఇప్పటి నుంచే బలరాం భావిస్తూ ఉన్నారు. సో ఇదే జరిగినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈక్వేషన్కి అంగీకరించినట్లయితే మరోసారి గొట్టిపాటి వర్సెస్ కర్ణం అనే ఈక్వేషన్స్ అద్దెంకి కాన్స్టిట్యున్సీలో తెర మీదకి రాబోతున్నాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా కర్ణం వెంకటేష్కు ఆ అవకాశం అద్దెంకి వేదికగా ఇచ్చే పరిస్థితులు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి ఎంత ఈజీగా దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉంటాయన్నది కూడా మనం చూడాల్సి ఉంది. యాక్చువల్గా అయితే ఆ ఈక్వేషన్ తెర మీదకి వచ్చే ముందు అంతకు తప్ప ఆప్షన్ లేదనుకోవాలి ఈరోజు కర్ణం బలరాంకి. అటు టీడీపీకి ఎంట్రీ లేదు, ఇటు జనసేనలోకి వెళ్ళలేరు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న పార్టీలోనే తన కొడుకు కోసం, తన భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో ఆయన ఫోకస్ పెడుతున్న సిచ్యువేషన్ ఉంది. లెట్స్ సీ మరి కర్ణం వెంకటేష్ భవిష్యత్ వైఎస్ఆర్సీపీలో అటు అద్దెంకిలో కానీ ఏ మలుపు తిరుగుతుందో అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.